నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. చంద్రబాబు అరెస్ట్లో ప్రొసీజర్స్ ఎంత మేరకు ఫాలో అయ్యారు? అసలు చాలా టెక్నికల్గా చాలా వ్యాలిడ్ అంశం ఏంటంటే సిబిఐ ఫార్మర్ డైరెక్టర్ మన్నె నాగేశ్వరరావు గారు, ఒరిస్సా మాజీ డీజీపీ కూడా ఆయన లేవనెత్తిన అంశం అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17CA. దీని ప్రకారం అయితే ఒక మాజీ ముఖ్యమంత్రి, సీజన్డ్ పాలిటీషియను, లబ్ధప్రతిష్ఠుడు అలాంటి వారిని అరెస్ట్ చేసే ముందరగా గవర్నర్ని అప్రోచ్ అయ్యి పర్మిషన్ తీసుకోవాలి. అరెస్టు లేదా దర్యాప్తు. అరెస్ట్ అనేది దర్యాప్తులో భాగమే. సరే, దర్యాప్తు చేస్తున్నాం, అవినీతి ఆరోపణలు వచ్చినాయి. చేసేప్పుడు గవర్నర్ దగ్గరికి వెళ్ళి దానికి ప్రోటోకాల్ ఉంది, ఆ ప్రోటోకాల్ ప్రకారం ఈ పర్మిషన్ తీసుకోవాలి. ఇది ఎప్పుడు తీసుకోవాలి? 2021లో ఈ కేసు ఏసీబీ రిజిస్టర్ చేసింది ఆయన మీద, ఈ స్కిల్ డెవలప్మెంట్. ఆనాడే అంటే వాళ్ళు కేసు రిజిస్టర్ ఎఫ్ఐఆర్ కాక మునుపు తీసుకోవాలి. ఇది అసలు అది తీసుకున్నారా లేదా? ఇది ఫండమెంటల్ అంశం. సామెత చెప్పినట్టు అందరికీ శకునాలు చెప్పే బల్లి తనే వెళ్ళి కుడితిలో పడిందని సామెత. అలాగా ఊళ్ళో వాళ్ళకి సెక్షన్లు చట్టాల గురించి విచ్చలవిడిగా చెప్పేశారు పోలీసులు కానీ ప్రభుత్వం కానీ. మరి మీరు చేసింది ఏంటి? ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యారా? ఓకే, ఫాలో అయ్యామని మీరు భుజాలు తడుకొని చెబుతారేమో. అయితే దాని తాలూకు డాక్యుమెంట్ ప్రజెంట్ చేయండి. డెమోక్రసీలో ఉన్నాం కదా మనం, స్పెక్ట్రంలో. యాజ్ పర్ ప్రొసీజర్ మేము ఫాలో అయ్యాం, గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళామని. లేదు, అప్పుడు చేయలేదు, నేలకు కరుచుకున్నారు. సో ఇప్పుడు ఏమైనా చేశారా? చేస్తే అది చట్టవిరుద్ధం. ఒకవేళ చేస్తే అది కూడా ప్రొడ్యూస్ చేయాలిగా. ఈ అంశాలతో పాటు అసలు ఏంటి పొలిటికల్ రీజన్స్, వీటన్నిటి మీద మాట్లాడడానికి మనతో ఉన్నారు అప్సాని రాజేష్ గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే. అలాగే అడిస్మల్ శ్రీనివాస్ గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే శ్రీనివాస్ గారు. సో టు స్టార్ట్ విత్ ప్రొసీజర్ అండి, ఎందుకంటే మనం ప్రొసీజర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఏంటంటే ఈ హై ప్రొఫైల్ కేసు ఇది, అవినీతికి పాల్పడ్డా లేదా దానిలో కూడా వద్దాం చర్చకి, అది సెకండరీ. బట్ ప్రైమరీ ఏంటంటే నేను మిమ్మల్ని అరెస్ట్ చేయాలి, మీకు కొన్ని రైట్స్ ఉంటాయి, మీకు కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి. నేను వాటిని కన్సిడరేషన్లో తీసుకుని మిమ్మల్ని అరెస్ట్ చేసినా లేదా? ఇప్పుడు చంద్రబాబు గారి కేసు విషయంలో అలా జరిగిందా? మీరేమంటారు? ఇప్పుడు 100% ప్రొసీజర్ ఫాలో అవ్వలేదనేది వాస్తవం. అంత స్పష్టంగా ఎందుకు చెప్తున్నానంటే, నేను చంద్రబాబు నాయుడు గారి అరెస్టు నంద్యాల పట్టణంలో జరిగింది. వాస్తవంగా చంద్రబాబు గారు నివాసం ఉండేది నంద్యాలలోనా? ఆయన రాజకీయ పర్యటన కోసం అక్కడికి వెళ్ళున్నారు. ఆయన ఈ పర్యటనకు రాకముందు వరకు ఉన్నది ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ డీజీపీ కార్యాలయం, ఏపీసీఐడి ప్రధాన కార్యాలయం ఉండే ఆఫీస్కి చాలా కొద్ది దూరంలోనే తెలుగుదేశం పార్టీ చూస్తే కనిపిస్తుంది. ఆ తర్వాత చంద్రబాబు గారి నివాసం కూడా అక్కడి నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. వీళ్ళు విచారణ చేయాలి అనుకుంటే అక్కడికి వెళ్ళి ఆయనకు ఒక నోటీస్ ఇచ్చి, మీ మీద పలానా ఆరోపణలు ఉన్నాయి, మా దృష్టికి వచ్చాయి, మీ తరపు నుంచి మీ సమాధానం వినాలి, మేము ఈ అంశంలో మీరు మాకు సహకరించాలని చెప్పని నోటీస్ ఇచ్చిన పక్షంలో 100% చంద్రబాబు నాయుడు గారు చట్టాన్ని అతిక్రమించే వ్యక్తి అయితే కాదు. లా అబైడెడ్ సిటిజన్ అతను. ఆ సంగతి అందరికీ తెలిసిన వాస్తవమే. ఖచ్చితంగా విచారణకు సహకరించుండేవాళ్ళు. ఆ విచారణకు సహకరించిన నేపథ్యంలో ఆయన మీద గనక ఆరోపణలు ఏదైతే విచారణ సంస్థ దృష్టికి వచ్చినాయో వాటికి సరైన సమాధానాలు సాటిస్ఫాక్టరీగా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేనప్పుడు ఆ రోజు అరెస్ట్ చేసినా కూడా దాన్ని ఎవరు ఆక్షేపించరు. కానీ కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఆయన ఒక రాజకీయ పర్యటనకి వెళ్ళినప్పుడు అక్కడ హంగామా సృష్టించి, అక్కడ ప్రజల్లో ఒక ఉద్రిక్త వాతావరణం సృష్టించి, అక్కడ శ్రేణులందరూ కూడా ఉలిక్కిపడేట్టుగా చేసి, తెల్లవారుజామున ఏదో ఒక బోర్డర్ దాటి వేరే దేశం మీదకి యుద్ధానికి వెళ్ళినట్టుగా ఎందుకు అర్ధరాత్రి ఈ అరెస్టుల వ్యవహారం ఏంటి? మీరు గమనించుకుంటే అయ్యన్న పాత్రుడు గారి ఇంటి ప్రహరీ కూడా కూల్చిన సందర్భంగా కూడా రాత్రి 2 గంటలకి మొత్తం రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు వీళ్ళందరూ కూడా ఇరిగేషన్ అధికారులను తీసుకొని జేసీబీలు తీసుకొని వెళ్ళారు. దానికన్నా ముందు ఇంకోటి మాట్లాడాలి. విశాఖపట్నంలో ఇప్పుడు లేరు ఆయన, సబ్బమ్మహరి గారు ఇంటి గోడ కూల్చినప్పుడు ఇట్లానే చేశారు. అవును, గుర్తుందా? గుర్తుంది. ఇట్లా చూస్తూ వచ్చినప్పుడు ఏంటంటే ఎందుకో తెలియదు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు అనేది 100% అంటే వాళ్ళు అంటే యూనిఫామ్ డ్యూటీలో ఉన్నాము, మాకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయి అనే దాన్ని ఆ విచక్షణ కోల్పోయి వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక పోస్ట్ పెట్టారు అని చెప్పని 60 సంవత్సరాలు పైబడిన రంగనాయకమ్మ గారు అనే ఒక మహిళని ఆమెను విచారణకు పిలిచిన నేపథ్యం, ఆమెను అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసిన నేపథ్యం, అంకబాబు గారు అని చెప్పని 73 సంవత్సరాల సీనియర్ జర్నలిస్ట్ ఆయన అనారోగ్య సమస్యతోటి ఇంట్లో బాధపడతా ఉన్న నేపథ్యంలో కనీసం మందులు వేసుకోవడానికి కూడా ఆయన అనుమతి ఇవ్వకుండా, బట్టలు మార్చుకోవడానికి కూడా ఆస్కారం ఇవ్వకుండా లుంగీ మీద ఆయన అరెస్ట్ చేసుకొచ్చిన తీరు చూసినప్పుడు అసలు అంతటి అత్యుత్సాహం ఎందుకు ప్రదర్శిస్తూ ఉన్నారు? కాబట్టి ఇక్కడ ఈ పాలకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు, ప్రోద్బలం లేకుండానే ఆయన కింద పనిచేసే అధికారులు ఇంతటి స్థాయిలో పెచ్చరిల్లిపోవడానికి, చెలరేగిపోవడానికి ఆస్కారం ఉంటుందా? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి కూడా ఒకసారి మనం పరిశీలించి చూద్దాం. ఎందుకంటే కేసులు ఎదుర్కోవటం, విచారణ ఎదుర్కోవటం,
కేసులు నమోదు, జైలు జీవితం ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అనుభవం ఉంది. ఆ అనుభవం ఉన్న దృష్ట్యా ఆయన మీద కేసులు వచ్చిన రోజు ఎట్లా ప్రొసీజర్ ఫాలో అయ్యింది, ఆనాటి ప్రభుత్వాలు ఆనాటి వ్యవస్థలు ఏ విధంగా ఫాలో అయ్యేది ఒకసారి మనం పరిశీలించి చూసుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన అవినీతి చేస్తున్నారు, అవినీతికి పాల్పడుతూ ఉన్నారు, వాళ్ళ నాన్నగారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అంతిమంగా జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి చేకూర్చే విధంగా పరిపాలనలో నిర్ణయాలు జరుగుతున్నాయి అనేది ఒక్క రోజులో వచ్చిన ఆరోపణలు కాదయి. పుంకానుగా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసెంబ్లీ వేదికగా మీడియాలోనూ రకరకాల ఆరోపణలు, ప్రజా జీవితంలో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రకరకాల ఉద్యమ కార్యాచరణ తీసుకుంటూ ఉన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు అంచనాలు ఓవర్ నైట్ 350 కోట్ల రూపాయలు పెంచేశారు అని చెప్పని మొత్తం డిపిఆర్ తోటి అసెంబ్లీని స్తంభింపజేసిన తీరు కూడా, ఆ రోజు దేవేంద్ర గౌడ్ గారు అసెంబ్లీలో చేసిన ప్రసంగం కూడా ఒక రకంగా ఆనాడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన తీరు కూడా చూసాం మనం. అటువంటి నేపథ్యంలో నిర్దిష్టంగా డాక్యుమెంట్ల ఎవిడెన్స్ తోటి ఆనాటి ప్రభుత్వం ఎన్ని ఆరోపణలు చేసినా కూడా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వైపు నుంచి దాన్ని సమర్థించుకునే సమర్థనలే వచ్చే తప్పితే ఏ ఒక్క అంశంలో కూడా తప్పు జరిగినట్టుగా అడ్మిట్ అవ్వడం అనేది మనం ఇప్పుడు చూడాలి. ఆ తర్వాత ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అంటే ఈ వాస్తవాలతో కూడిన ఈ డాక్యుమెంట్ల ఎవిడెన్స్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్న లోకాయుక్తకి రిపోర్ట్ చేశారు, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారికి రిపోర్ట్ చేశారు, కేంద్రంలో సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్కి రిపోర్ట్ చేశారు, సెంట్రల్లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి రిపోర్ట్ చేశారు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి రిపోర్ట్ చేశారు, భారతదేశ ఉపరాష్ట్రపతి గారికి రిపోర్ట్ చేశారు, భారత రాష్ట్రపతి గారికి కూడా రిపోర్ట్ చేశారు. చేసిన ఆనాటి ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారితో ఉన్న అటాచ్మెంటు, పార్టీలో ఆయనకున్న ప్రాధాన్యత దృష్ట్యా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఉన్న 33 ఎంపీల మనుగడ మీద కేంద్ర ప్రభుత్వం కొనసాగుతున్న దృష్ట్యా రాజశేఖర రెడ్డి గారిని మందలించడానికి కానీ, ఆయన్ని నివారించడానికి కానీ, ఇటువంటి అవినీతికి పాల్పడొద్దని కానీ చెప్పే సాహసం చేయలేదనేది వాస్తవం. ఇటువంటి నేపథ్యంలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన కొద్ది రోజుల తర్వాత అదే కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు అసమ్మతి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న శంకర్రావు గారు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన వల్ల వాళ్ళ కొడుక్కి ఆర్థికంగా ఎటువంటి లబ్ధి చేకూరింది అనేది గౌరవ హైకోర్టు దృష్టికి ఒక లేఖ రాయడం జరిగింది. ఆ లేఖ రాసిన ధర్మిలా గౌరవ హైకోర్టు దాన్ని విచారణకు స్వీకరించిన తర్వాత అప్పటి వరకు కామన్ ఇంట్రెస్ట్గా భావిస్తూ వచ్చిన తెలుగుదేశం పార్టీ కూడా వాళ్ళ ఆ కేసులో ఇంప్లీడ్ అవడమే కాకుండా ఈ డాక్యుమెంట్ల ఎవిడెన్స్ మొత్తాన్ని కూడా గౌరవ హైకోర్టుకి సబ్మిట్ చేశారు. ఈ సబ్మిట్ చేసే లోపుగా తెలుగుదేశం పార్టీ ఇంకొక పని ఏం చేసింది అంటే, ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిన అవినీతి ఆరోపణల మొత్తాన్ని కూడా రాజ్ ఆఫ్ కరప్షన్ అని చెప్పని ఒక బుక్ పబ్లిష్ చేశారు. తర్వాత ఓబులాపురం మైనింగు, అక్కడ జరిగిన ఉల్లంఘనలు, ఆ మైనింగ్ మాటం జరుగుతున్న ఆర్థిక దోపిడీ, దాని ద్వారా వ్యవస్థల్లో జరుగుతున్న మేనేజ్మెంటు, అధికారంలోకి ఆ మైనింగ్ మాఫియాలో వచ్చిన డబ్బు ద్వారా అధికారానికి చేరువ కావటం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మైనింగ్ మాఫియా ఏ థ్రెట్ టు డెమోక్రసీ అని చెప్పని ఇంకొక బుక్ పబ్లిష్ చేశారు. పబ్లిష్ చేసిన తర్వాత ఈ 2 బుక్స్ కూడా దేశంలో ఉన్న ఆనాటి ప్రతిపక్ష పార్టీ నాయకుల మొత్తానికి కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. చేసిన తర్వాత గౌరవ హైకోర్టుకి డాక్యుమెంట్ ఎవిడెన్స్ మొత్తం సబ్మిట్ చేసిన తర్వాత కూడా గౌరవ హైకోర్టు ఇంత డాక్యుమెంట్ ఎవిడెన్స్ కళ్ళెదురుగున్నా కూడా ఓవర్ నైట్ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయమని ఆదేశాలు ఇవ్వాల. గౌరవ హైకోర్టు ఆరోపణలు ఎవరి మీద అయితే వస్తున్నాయో అదే జగన్మోహన్ రెడ్డి గారిని గౌరవించి అదే జగన్మోహన్ రెడ్డి గారిని మీ వర్షన్ కూడా చెప్పుకోండి, మీ మీద ఇటువంటి ఆరోపణలు వచ్చినాయి, మీ వాదన ఏంటో చెప్పండి అని చెప్పి నోటీసులు ఇచ్చారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దేశంలోకెల్లా ఖరీదైన లాయర్లు రామ్ జెట్మన్ లాంటి వాళ్ళని స్పెషల్ ఫ్లైట్లో పిలిపించి తన వర్షన్ గౌరవ హైకోర్టులో చెప్పుకున్నారు. కేసు చాలా సుదీర్ఘకాలం వాదనలు నడిచినా కూడా డాక్యుమెంట్ ఎవిడెన్స్లో ప్రైమాఫేసి ఉందని గుర్తించిన గౌరవ హైకోర్టు సిబిఐ విచారణకు ఆదేశించింది. సిబిఐ విచారణకు ఆదేశిస్తే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో కూడా అంతటి అనుభవజ్ఞులైన లాయర్లతోటి ఆయన వాదనలు వినిపించుకున్నారు. అయినా సరే గౌరవ సుప్రీంకోర్టు కూడా కన్విన్స్ అయింది కాబట్టి, ఆయన మీద వచ్చిన ఆరోపణలో సాక్ష్యాధారాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఆయన మీద సిబిఐ విచారణకు ఆదేశించారు. సిబిఐ విచారణకు ఆదేశించగానే ఆయన ఓవర్ నైట్ అరెస్ట్ చేయలే. ఆ రోజు సిబిఐ జేడీగా ఉన్న లక్ష్మీనారాయణ గారు కూడా ఏ డాక్యుమెంట్ల ఎవిడెన్స్ అయితే గౌరవ హైకోర్టుకి ప్రతిపక్ష పార్టీ సబ్మిట్ చేసి వాటి అథెంటిసిటీ చెక్ చేసుకోవడానికి ప్రభుత్వ విభాగాలకు నోటీసులు ఇచ్చి ప్రభుత్వం దగ్గర నుంచి నోట్ ఫైల్స్ మొత్తం కూడా తెప్పించుకొని నిర్దిష్టంగా విచారణకి అవసరమైన ఫైల్స్ మొత్తాన్ని ట్రంక్ పెట్టెలతో పాటు వాటిని కాపీ చేసుకొని ఆ రోజు గౌరవ హైకోర్టుకి సబ్మిట్ చేసి అనుమతి తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. ఇంత ప్రాసెస్ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో జరిగినప్పుడు, అంతటి ప్రివిలేజ్ ఆయనకి దక్కినప్పుడు, ఇవాళ పాలకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు వీటన్నిటిని ఎట్లా విస్మరిస్తూ ఉన్నారు, ఎట్లా ఉల్లంఘిస్తూ ఉన్నారు? ఈరోజు శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం జిల్లా దాకా చూసుకుంటే మీరు శ్రీకాకుళం జిల్లాలో ఆ రోజు తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న
అచ్చెన్నాయుడు గారిని ఈఎస్ఐ కుంభకోణంలో అరెస్ట్ చేశారు. కోన రవికుమార్ గారిని అరెస్ట్ చేశారు. విశాఖపట్నం జిల్లాలో పల్లా శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేశారు. విజయనగరం జిల్లాలో మాన్సా సంస్థ మీద అశోక్ గజపతిరాజు గారి మీద కూడా కేసు నమోదు చేసిన గౌరవ హైకోర్టు ఇంటర్వెన్షన్ తోటి ఆ కేసు క్వాష్ అయిపోయింది. ఈస్ట్ గోదావరి జిల్లాలో నల్లమిటి రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేశారు. వెస్ట్ గోదావరిలో చింతమనేని ప్రభాకర్ గారిని అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లాలో దేవినేని ఉమా గారిని అరెస్ట్ చేశారు. కొల్లు రవీంద్ర గారిని అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లాలో సంగండేరి అంశం మీద దూలిపల్లి నరేంద్ర గారిని అరెస్ట్ చేశారు. అనంతపూర్ జిల్లాలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని వాళ్ళ కొడుకు అస్మిత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. కడప జిల్లాలో బీటెక్ రవిని అరెస్ట్ చేశారు. కర్నూలు జిల్లాలో భూమా అఖిలప్రియని అరెస్ట్ చేశారు. చిత్తూరు జిల్లాలో రీసెంట్గా పొంగనూరు అంశం మీద అక్కడ పొంగనూరు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న చల్లా బాబు గారిని అరెస్ట్ చేశారు. అక్కడ ఒక చల్లాబాబు గారినే కాదు, దాదాపుగా కొన్ని వందల మంది టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా ఒక్క ప్రకాశము, నెల్లూరు ఈ 2 జిల్లాల్లోనే కొంచెం ఒక స్థాయి ఉన్న నాయకుల అరెస్టుల జోలికి వెళ్ళాల. మిగిలిన 11 ఉమ్మడి జిల్లాల్లో కూడా అంటే మీరు కోరుకున్న మీకు అంటే ఇబ్బందికరంగా మారుతున్నారనుకున్న ప్రతి ప్రజానాయకుడిని మీరు అరెస్ట్ చేసుకుంటూ వచ్చారు. అరెస్ట్ చేసిన సందర్భంలో అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసిన రోజు ఈఎస్ఐలో కొన్ని 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని ఆరోపణ చేశారు. ఆయన్ని 60 రోజుల పాటు జైల్లో ఉంచారు. ఆయనకి కరోనా సోకింది. పైల్స్ ఆపరేషన్ చేసుకొని బ్లీడింగ్ అవుతున్న ఆయన్ని మీరు 600 కిలోమీటర్లు ప్రయాణం చేయించి తీసుకొచ్చి గుంటూరు సిఐడి కార్యాలయానికి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఆయన హాస్పిటలైజ్ అయ్యి అనారోగ్యం పాలయ్యి చావు బతుకుల వరకు వెళ్ళారు కరోనా సోకి. అంతిమంగా బెయిల్ వచ్చిన తర్వాత మీరు ఏసీబీ తరఫున కోర్టులో సబ్మిట్ చేసిన ఛార్జ్షీట్లో ఏం చెప్పారు? ₹1 కూడా అచ్చెన్నాయుడు గారికి ఆర్థిక ప్రయోజనం కలిగిందనే దానికి సాక్ష్యాలు లేవు అని చెప్పని మీరే తెలియజేయాల్సి. రైట్, ఒకసారి మీరు ప్రొసీజర్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. జస్ట్ ఐ వాంటెడ్ టు గో విత్ అడిస్మల్ గారు. పొలిటికల్ యాంగిల్ ఏంటి చెప్పండి. అంటే కొన్ని ఇన్పుట్స్ ఉన్నాయి సార్, మేబీ మనం మళ్ళీ ఇంకోసారి క్రాస్ చెక్ చేసుకోవాలేమో. 7 రేస్ కోర్స్ రోడ్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ తోటే ఇదంతా జరిగింది. అక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ లేకుండా 1 సెంటీమీటర్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి మీద కేసు ఇనిషియేట్ చేసే ప్రసక్తి లేదు. ఇది ఢిల్లీ నుంచి వస్తుంది. ఇది హియర్సే మాత్రమే. సో దీనికి ఉన్న అథెంటిసిటీ విషయంలో నాకుండే అబ్జర్వేషన్స్ నాకున్నాయి. మీరేమంటారు? నేనైతే పూర్తిగా ఉంటాను. ఎందుకంటే జగన్మోహన్ అంత మూడు కాదు. అసలు అరెస్ట్ అంటేనే పైనుంచి కాకపోయి విదేశాల్లో ఉన్నాడు. అది ఉండగా దొమ్ముందా ఇక్కడ అరెస్ట్ చేయగలిగాడా, టచ్ చేయగలిగాడా? నాకేం తెలియదండి. చట్టం బంధం చేసుకుందని చెప్పడం ఆల్రెడీ మన గుడివాడ అమర్నాథ్ చెప్పాడు ఆ విషయం. పొట్టు సత్యనారాయణ గారు కూడా చెప్పారు. అప్పుడు చెప్తారండి ఆ భవిష్యత్తు మీద నల్లమార్గ శిలా పూసేసాడు. ఆ భవిష్యత్తుగా అంగీకరించాడు. ఆ పార్టీని మొదలు పెట్టేసాడు. ఎందుకంటే ఇక్కడ పోలీసులుగా ఆవరించిన తీరు ఎలా ఉందంటే మామూలుగా నిజంగా ఇందాక ఆవిష్కారం చెప్పినట్టుగా ఈవెంట్ కంప్లీట్ బై ప్రొసీజర్. తప్పు జరిగినప్పుడు ప్రొసీజర్ వెళ్ళినా బయట పొద్దున్న వెళ్ళి పిలుచుకోవాలి. వీళ్ళు వెళ్ళి తీరా ఉంది దుమ్ముడే ఒకరు అర్థమైంది కదా. నువ్వు గౌరవప్రదమైన జీవితం గడిపేవాడు, పెద్ద మనిషి, ఒక గౌరవప్రదమైన ఒక స్థాయిగా ఉద్యోగం చేస్తాడు. అర్ధరాత్రి పనిడే అని అక్కడ పోతాడు. ప్రజల్లో ఉన్నాడు కదా. రంగా బాసే దాక్కుంటున్నాడు పరదాలు కట్టుకుంటా. ఇప్పుడు నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అంటే ఒక సగటు పౌరుడిగా మాట్లాడుతుంది. నేను ఏమనుకుంటున్నామంటే ముఖ్యమంత్రిగా దాక్కుంటున్నాడు, ప్రతిపక్ష నేత బయట తిరుగుతున్నాడు అనుకుంటున్నాడు. ముఖ్యమంత్రి ఊళ్ళో అక్కడ పోయాడు, బయలేసి కరెక్షన్ గట్ట చేయించినప్పుడు తన మీద పడకూడదు తప్పించుకోవడం చెప్తున్నాడు. ఇదంతా కూడా పైన ఉన్నవాడు చెప్తున్నాడు అని. స్వతహాగా మీరు రచయిత, వ్యంగ్యాస్త్రాలు సంధించడంలో మీరు దిట్ట. మీకు ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ స్టోరీస్ గుర్తురావట్లేదు? ఒక ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ జరిగేప్పుడు దాని మూలాలకు సంబంధించిన వ్యవహారం అంతా వేరే దగ్గర ప్రొజెక్ట్ అవుతూ వస్తుంది. ప్రధానమంత్రి G20 వేదిక మీద ఉన్నాడు, ముఖ్యమంత్రి గారేమో లండన్ పర్యటనలో ఉన్నారు, ఫైల్స్ మూలాలు కదిలినాయి, అరెస్ట్ ఇక్కడ జరిగింది. ఇదంతా ఒక్కసారి మనందరం చిన్నప్పుడు చదువుకున్న హిచ్కాక్ స్టోరీస్. మోడీ గారికి చంద్రబాబు కావాలి. చంద్రబాబు రావుకి ఎస్ గారు లోదని ఏది చెప్పాలి. ఎందుకంటే ఆయన ఏమనుకుంటాడంటే నా అభిప్రాయం, నా దోస్తి నా దుష్మని, వాళ్ళతో మాకుతారు. ఎందుకంటే స్నేహం చేసి నష్టపోయాడు, శత్రుత్వం చూసి నష్టపోయాడు, 2 రకాలుగా నష్టపోయాడు. కాబట్టి 2 మాకు వద్దు, నా దోస్తి నా దుష్మని. వాళ్ళు ఏమనుకుంటున్నారు? చంద్రబాబు కావాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, డబ్బులు సత్తుతాడు కానీ రేపు ఎంపీలు ఎవరండి కదా. ఇప్పుడు కావాలంటే ఇద్దరు పనిచేసుకుంటున్నారు. మొత్తం పొరగొట్టేసినంత వాళ్ళు లేకుండా మొత్తం నా లెక్క ప్రకారం
జగన్మోహన్ రెడ్డి పాడవాడు పెట్టుకోకుండా మొత్తం అడిగించేస్తాను అనుకుంటున్నాను. ఆయన సమస్య కానీ నింద అంటే 100 రూపాయలు అటుపోయి నింద ఈయన వస్తున్నాడు అంటారా? నింద పోయడం కాదు, అది అవసరం. నాకు బాబు చేస్తారు కదండి ఆ దయాదాక్షిణ్యం. ఇక్కడ శ్రీనివాసరావు గారు చెప్పిన దానికి బలం చేకూర్చేది ఇంకొక వాదన చెప్తాను నేను. కర్ణాటక ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో స్వతహాగా బలపడుతుంది అనుకుంటున్న భాజపా కొంత నిర్వీర్యానికి గురైంది అనేది వాస్తవం. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అంతకుముందు 3వ ప్లేస్లోకి వెళ్ళింది అనుకున్న కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి పుంజుకోవడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో ఈ మధ్యకాలంలో అమిత్ షా గారు జేపీ నడ్డా గారితో చంద్రబాబు నాయుడు గారిని ఢిల్లీ పిలిపించి సమావేశం జరిగింది. అక్కడ నాకు తెలిసిన సమాచారం ఏంటి అంటే తెలంగాణ ప్రాంతంలో అలయన్స్ ఎక్స్పెక్ట్ చేశారు భారతీయ జనతా పార్టీ టీడీపీ తోటి. ఎందుకంటే టీడీపీకి ఇక్కడ బలమైన నాయకత్వం లేకపోయినా ఓట్ బ్యాంక్ ఉందండి. ఆ ఓట్ బ్యాంక్ 30 lakhs పైన ఆ ఓట్ బ్యాంక్ దృష్ట్యా ఏంటంటే ఖచ్చితంగా ఎంతో కొంత ఏడాది అడ్వాంటేజ్ అవుద్దనే ఉద్దేశంతో తెలంగాణ ప్రాంతంలో మద్దతు కోరత పిలిపించి మాట్లాడారు. అయితే అది రాంగ్ సంకేతం అవుద్దనే ఉద్దేశంతో తెలంగాణ ప్రాంతంలో పొత్తు పెట్టుకొని రేపు ఏపీలో లేకుండా ఉన్న ఇబ్బంది అవుద్ది, ఏపీలో మీ వైఖరి ఏంటి చెప్పండి అని చెప్పి నేను స్పష్టంగా అడిగారు. జగన్మోహన్ రెడ్డిని మీరు ప్రోత్సహిస్తూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డితో అంటగాగుతూ ఉన్నారు, అతనికి అండదండలు అందిస్తూ ఉన్నారు, మరి మీ వైఖరి ఆంధ్రప్రదేశ్లో ఏంటి అని చెప్పని. ఆంధ్రప్రదేశ్ విషయంలో వాళ్ళ వైఖరి చెప్పడానికి వాళ్ళు సిద్ధపడలా. అక్కడ ఈయన కూడా తెలంగాణ విషయంలో కమిట్మెంట్ ఇవ్వకుండా వచ్చేసారు. అది వాళ్ళ అహం దెబ్బతింది. శ్రీనివాస్ గారు అటువంటిప్పుడు వాళ్ళకి ఏం చేస్తారు, ఈ సంగతి చూడాలన్నమాట. ఈ 4 నుంచి కొత్తగా పోయింది ఏంటంటే టీడీపీ అంటే చంద్రబాబు నాయుడు గారు లెజెండరీ పొలిటీషియన్, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు, ఏపీ పొజిషన్, ఎనర్జీ సెక్యూరిటీగా ఉన్నాడు, ప్రొటెక్టివ్ చాలా ప్రోటోకాల్స్ ఉన్నాయి సార్ ఆయనకి. ఉన్నాయి. పైగా అతను మచ్చలేదండి కోరుకుంది. ఈ ఒంటి నిండా మచ్చలే కదా. ఆల్రెడీ 16 నెలలు చేసి గుర్తు చేస్తారా, ఎవరైనా ఊరిలో తీసుకుని కూర్చోబెడతారా? ఇప్పుడు అదే అంటారు ఇన్వేషన్, ఊరిలో కూడా కూర్చోబెడతారు, అమ్ముతా ఉంటారు, ప్రోటోకాల్ పాటించుకోవాలి ఉంటారు. తర్వాత సారీ చెప్తారు. ఇప్పుడు కూర్చున్నాడు ప్రెస్ మీట్ పెట్టాడు ఒక ఆయన, జిఎస్టీ అంటే 30 తగ్గించేసుకుని 30 కోట్లు ఏం మాట్లాడినా తెలియట్లేదు. అతను కొత్త రాజకీయ నాయకుడు మాట్లాడలేదు. ఇందా ప్రెస్ మీట్ పెట్టి సంజయ్ గారు ఏంటంటే నువ్వు పోలీస్ ఆఫీసర్వా లేకపోతే పొలిటికల్ లీడర్వా? అక్కడప్పుడు వైసీపీలో జాయిన్ అయిపోవాలి. వైసీపీ జాయిన్ అయిపోతే ఎవరే ఉంటాడండి? అయితే ఇలాగ దీనివల్ల నాకు అర్థమైంది ఏంటంటే బీజేపీ టీడీపీ కొత్త అయినటువంటి ఉండకపోవచ్చు. ఈయన దగ్గర చేసుకోవడం కోసం నేను గతంలో చెప్పాను, ఆంధ్రప్రదేశ్లో బుజ్జుడు పెట్టాను. మా చిన్నప్పుడు చెప్తుంది, మీ అమ్మ అమ్మకపోతే బుజ్జుడు ఇచ్చేస్తారు. అలాగా వీళ్ళు చంద్రబాబు గారు మా దగ్గర చేరకపోతే ఇది ఆ బుజ్జుడిని ఇచ్చారు. బట్ ఆ బూచోడికి భయపడే తత్వం కాదుగా అయింది. అయితే మరి భయపడలేదని మోగించారు, రాష్ట్ర విషయం తీసుకొచ్చారు. ఏం చేసినా భయపడలేదురా బాబు. ఎందుకంటే అది సహజంగా వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీనివల్ల 3 ఏళ్ళు చూస్తారు, ఇప్పుడు ఇంకా టైట్ అయిపోతుంది. అసలు వాళ్ళు చూడడం మానేస్తారు. డైరెక్ట్ గా ఇండియా కూడా కూడా ట్వీట్ ఇచ్చింది, చంద్రబాబు బ్లాక్ డే అది ఇది చేస్తారు. చంద్రబాబు వాట్సాప్ లో మెసేజ్ పెడతారు, ఆయన పొందారు బాగున్నావా తిన్నావా ఇలాంటిది. అదే మాటల తర్వాత సహజంగా దాని చేస్తుంది. ఏముంది ఇప్పుడు సిబిఐ రామకృష్ణ గారు నిన్న మొన్న రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గాలు తెలుగుదేశం పార్టీ ఏ రకంగా బాధిస్తున్నారు చెప్పాడే కదా. ఇది దగ్గర చేస్తాయి కదా పార్టీ బాగా మొదటి నుంచి పోరాటాలు సహకరిస్తున్నారు. ఇక్కడ టీడీపీకి వెల్ ఆఫ్ నల్లేరు మీద నడకల విజయం. ఎందుకంటే గత మనం 2 ఏళ్ల క్రితం చెప్పాము, ఈ డిబేట్లో చెప్పాము, వాళ్ళు కళ్ళు మూసుకునే వెళ్తారంటే గోయింగ్ డిజాస్టర్ జగన్మోహన్ రెడ్డి అప్పుడు పని అయిపోయింది చెప్పారు. ఈ రోజు ఎపిసోడ్ తోటి నామినేషన్స్ వచ్చి కూర్చుంటే చాలు అనుకుంటున్నాను. అది అయితే అతను చంద్రబాబు గారు రాష్ట్ర చేత అతను ఎత్తున పాలు పోసినట్టు అనుకుంటున్నాం. అదే జరుగుతుంది. ఇక్కడ వాళ్ళ తింగతనం ఏంటంటే బుర్ర బుద్ధి విద్య వివేకం విజ్ఞానం ఉన్నవాడు ఏం చేస్తాడంటే చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయంలో చాలా ప్రొసీజర్ ప్రకారం వెళ్ళి ఇబ్బంది పెట్టాలనుకుంటారు. ఇలా అడ్డగోలు ఏంటి ఇబ్బంది పెట్టడం కింద రాజశేఖర్ చెప్పినట్టుగా గవర్నర్ పర్మిషన్ అంటే ముందే ఆధారపడి ఈ అధికారులు కూడా కోర్టు అనేక సార్లు ఆలోచించి చివాట్లు వేసి గొడవ చేసి అంటే కోర్టు చేతి చివాట్లు తినేదాకా దానికన్నా ముందర ఒక హై ప్రొఫైల్ కేసు డీల్ చేసేప్పుడు కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, చదువుకోవాలి కదండి. ఇప్పుడు మిమ్మల్ని ముస్సోరి పంపించింది ఎందుకు? కాదు సార్, మిమ్మల్ని ముస్సోరి పంపించింది ట్రైనింగ్ ఇచ్చింది ఎందుకు? ఈ ప్రొసీజర్స్ తెలుసుకోవడం కోసమే కదా.
అందరూ అనుకోలేదు కాదు, పోలీసులు అందరూ కొంతమంది మంచి వాళ్ళు ఎప్పుడు అందరూ అలాగే ఉన్నారు. నువ్వు నోరు తప్పు చేస్తున్నావు, నోరు మూసుకున్నావు, నువ్వు తప్పు చేసినట్టే, ఎక్కువ తప్పు చేసినట్టు. ఎందుకంటే నువ్వు అప్పు చేయాలి కదా. పోలీసు వాడు మేమేం చేస్తాడు, మా బాస్ చెప్పాడు నేను ముద్దు నీకు తింటాను అన్నావు, ఇప్పుడు నీ బాస్ అడ్డమన్నాడు కొట్టేస్తావు అలాగా, నువ్వు మంచిగా తెచ్చారా లేదు. ఇంకొకటి ఇప్పుడు నిన్ను రాత్రి వచ్చారు వాళ్ళు, ఆ అడ్వకేట్లు అంటాడు మీకు ఉండలేదు అంటాడు, మీ వారంలో మీ సబ్జెక్ట్ లేదు మీకు ఉందా సబ్జెక్ట్, అలా రావచ్చా, నోటీస్ ఇవ్వడం రావచ్చా, నోటీస్ ఏది అడిగితే స్టేషన్ కింద అసలు ఏం కేసు పెట్టామంటే కోర్టు ఎత్తాం. అంటే ఇవన్నీ పక్కన పెడితే ఇప్పటికైనా సరే, ఇప్పుడు ఆయన ఫార్మర్ డీజీపీ అండ్ ఫార్మర్ సిబిఐ డైరెక్టర్ చెప్పారు, తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ క్వశ్చన్ చేయాలి కదా ఈ విషయం, అసలు బేసిక్ ఫండమెంటల్ మీరు ఎట్లా మిస్ అయ్యారని అడగాలి కదా వాళ్ళు కూడా, పార్టీ వైపు నుంచి కూడా. అడిగారు వాళ్ళు అడ్డగోలకి చెప్తారండి, అంటే రెండు మ్యాచ్ మనకి ఏమండి ఈ గిన్నెట్ వెళ్ళండి, ఆ గిన్నెట్ వెళ్ళండి. ఇవన్నీ కాదు సార్, ఇప్పటికీ వాళ్ళ చేతిలో, తెలుగుదేశం పార్టీ చేతిలో ఒక వెపన్ ఉంది. డైరెక్ట్గా గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళటం, వెళ్ళి అయ్యా మీ దగ్గర పర్మిషన్ తీసుకున్నారా లేదా వాళ్ళు చెప్పట్లేదు, తీసుకోకపోతే మీరు డైరెక్ట్ చేయండి అంటే గవర్నర్ కంటే ఇంత ఓపెన్ అయిన తర్వాత ఆయన దాచుకోలేని పరిస్థితి వస్తుంది, తీసుకోలేదనే మాట వస్తుంది. దట్ ఇట్ సెల్ఫ్ వీళ్ళకి ఒక బలం చేకూరుతుంది. మీరు చెప్పాక హిచ్కాక్ స్టోరీ ఇది. రాకపోవచ్చు అంటారా? మనీ లాండరింగ్ సెక్షన్ అక్కడ పెట్టలేదుగా. ఇప్పుడు నేను ఐ స్పోక్ టు కపుల్ ఆఫ్ లాయర్స్ అండి, మనీ లాండరింగ్ అది పెడితేనే అది నాన్ బెయిలబుల్. ఇప్పుడు పెట్టినవన్నీ బెయిలబులే. ఒకసారి అనుకున్నది ఒకటి అయ్యేది ఒకటి అంటారు కదా. ఈ ఆవేశం ఉత్సాహం జగన్మోహన్ రెడ్డి గారికి రాజు నుంచి రాజభక్తి ప్రదర్శించడంలో వాళ్ళు ఎప్పటికప్పుడు తప్పుడు లేస్తున్నారు, తప్పులో కాలేస్తున్నారు. సరే పోలీసులు తప్పుడు చేశారు, ఇప్పుడు మరి అడ్వకేట్ జనరల్స్ ఇల్లు వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు మాత్రం ఏం చేస్తారండి, వాళ్ళు కూడా కొంతమంది బ్లాక్ షీట్లు ఉంటారు. అంటే కొంతమంది పర్ఫెక్ట్ ఉంటారు, మీరు ఎక్కువ మంది 80 కొంతమంది అని ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసి పోయి నచ్చినాడు ఉంటారు వాళ్ళకి. అయితే ఇదంతా జరగనిచ్చిన తర్వాత సినిమా చూద్దాం అనుకుంటారు. ఇదంతా బిగ్ బాస్ ఆయన నాకేం తెలుసు, నేను ఏదో మీటింగ్లో ఉన్నాను అవునా అంటాడు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి టీడీపీ క్యాడర్ సానుభూతి పద్ధతి కూడా ఒక ఇంత చెడులో కూడా మంచి జరిగింది. ఏంటంటే వీళ్ళు దరిదాపుల్లో బీజేపీ కూడా రాలేదు. ఇప్పుడు కొద్దిగా కొంతమంది బీజేపీ పట్ల అతనితో లేకపోతే అరాచకం చేస్తాడు, చంద్రబాబు గారు ఇబ్బంది పెడతాడు, సహాయం ఉండాలి, సహాయం కావాలి, ఇలాంటి అపోహలో కొంతమంది ఉన్నారు. ఆ భయం అయిపోయింది. చంద్రబాబు గారు రాష్ట్రంతో భయం మొత్తం తీసాడు. ఇంకా టర్బులెన్స్ వెదర్ కాదు, క్లౌడ్స్ క్లియర్ అయిపోయింది కదా. గొడవతో బాగుందంటే రేపోతుందని భయం, ఆ బాగు వచ్చిందని మనం కొంచెం భయం పడుతుంది, అది క్లియర్ అయిపోయింది. కాబట్టి టీడీపీ ఒంటరిగా వెళ్తామన్నాడు ఏం కాదు, రైట్. సో క్లారిటీ వచ్చేసి వాళ్ళకి టీడీపీ కమ్యూనిస్ట్ వెళ్తారు, పవన్ కళ్యాణ్ గారు రావచ్చు, అప్పుడు రావాలంటే బీజేపీ కూడా వదిలేసి రావాలి. కానీ వైసీపీ చూస్తే భయం, ఎందుకంటే 4 ఏళ్ళ క్రితం వెళ్ళిపోయి చేయకూడదు. ఏ కారణం చేస్తారంటే బీజేపీ చాలా మంది మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడితే చాలా పెద్ద విషయం, మంచి విషయం కదా. ఆయన ఫాలోవర్స్, ఆయన లీడర్స్, బాబు సంఘ నాయకులు ఏం మాట్లాడుతున్నారంటే చాలా అబ్యూజివ్గా మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు మా బయట నుంచి చూసి కూడా మీరు పొత్తులో వెళ్ళాలనుకుంటున్నారు, కలిసి పోటీ చేద్దామనుకుంటున్నారు, ఈ టైప్ మాట్లాడితే ఓట్లు ట్రాన్స్ఫర్ ఎలాగవుతాయి అని చాలా సమయంలో మేము విశ్లేషణ చేసినట్టు కూడా పవన్ కళ్యాణ్ గారు అది ఇలా మాట్లాడి మాటలు విన్నా కానీ చాలా సమయంలో పాటిస్తాం కూడా అలాగే మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళ పొత్తులు ఎందుకు వచ్చిన వాళ్ళ అధిష్టానం గవర్నమెంట్ ముందుతారు, మీరు మూసుకోవాల్సిన అవసరం లేదు. ఇండిపెండెంట్ అనలిస్ట్ గా మీకు అవసరం లేదు, మాకే అభ్యర్థిగా ఉంటుంది వాళ్ళు మాట్లాడేది. ఆటోళ్ళకి ఇంకెంత బాధ ఉంటుంది, ఓట్లు వేస్తారు రేపు వస్తారా ఆ బడ్జెట్స్ వచ్చాకి అందరికి ఓట్లు వేస్తారు. దాసరావు ఏం మాట్లాడుతున్నాడు, చంద్రబాబు నాయుడు ఆయన ఏమని చేసాడు, నిన్న కాకమన్నా ఈ రెడ్లు అందరూ మమ్మల్ని మోసం చేసి వీళ్ళేం చేయమన్నాడు. ఇప్పుడు మళ్ళీ మొన్న ఇంకోసారి ఏమో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చెప్తే
నువ్వెవడో పొత్తు పెట్టుకోమని పోతాడు ఆ పార్టీ కదా, నేను నువ్వు చెప్పకూడదు కదా. లేదండి, వాళ్ళు దే నీడ్ టు హ్యావ్ సమ్ క్లారిటీ, మోర్ క్లారిటీ. జనసేనకి మరింత క్లారిటీ రావాల్సిన అవసరం. పవన్ కళ్యాణ్ క్లారిటీగా ఉన్నాడు. ఆయనే కాదు సార్, ఏది కింద వరకు కూడా క్లారిటీ రావాలి. ఆయన ఒక్కడికి క్లారిటీ ఉంటే సరిపోదు, కింద వరకు రావాలి. రావాలి. అలా జరగడం పొత్తు విఫలం అవుతుంది అంటుంది. ఎందుకంటే ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వలేదు, పైగా బీజేపీ కూడా ఉంది, దాని కుట్రలు ఉంటాయని భయం ఉంది అందరికీ. ఏంటంటే టీడీపీ కొంతవరకు పరిమితి, ఇవన్నీ జరగట్లేదని చెప్పి ఉక్రోషంతో చూసుకోవాలన్నారు. బీజేపీ కుట్ర చేసేంత బలం ఆంధ్రప్రదేశ్లో ఉందని నేనైతే అనుకోవట్లేదు సార్. బీజేపీ బలం లేకపోయినా కుట్ర చేయడానికి అయితే బలం ఉంది కదా. బలం లేదు, బుర్ర ఉంది. బలం లేదు కాబట్టి ఆ పాటలు అది బలం ఉందనుకోండి, తెలంగాణలో బయట అదే బలం లేదు కాబట్టి అవడం మీద పరాణ జీవుల్లో పారాసైట్స్ అండి. రైట్. ఇంకొకటి కంచం నుంచి తీసుకున్నామని చెప్తున్నారు. అది అలాగే సో ఒక క్లారిటీతో వచ్చారు శ్రీనివాస్ గారు. ఫైనల్గా మీరు చెప్పండి రాజేష్ గారు. అంటే ఇక రెండు ఇందాక రాఘవేంద్రరావు గారు ఆయన ఎక్కడ మాట్లాడరు. ఈ సో టైట్ లిప్డ్, ఎంత హుందా అయిన వ్యవహారం. ఆయన డైరెక్టర్ ఫస్ట్ టైం నోరిప్పారు. ఆయన ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఇలా అవుతుంటం చూసి అంబేద్కర్ విగ్రహాలు మౌనంగా రోధిస్తున్నాయి, విచారిస్తున్నాయి అన్నారు. భువనేశ్వరి గారు షీఈస్ టైట్ లిప్డ్, ఫస్ట్ టైం ఆవిడ బయటకు వచ్చింది. దుర్గమ్మ గుడికి వెళ్ళి పూజ చేసుకొని నా భర్తకి రక్షణ కల్పించమ్మా అని చెప్పి వేడుకొని చాలా హుందాగా మాట్లాడారు. బాలకృష్ణ గారు 16 నెలలు తను జైల్లో ఉన్నారు కాబట్టి కనీసం 16 నిమిషాలైనా చంద్రబాబు గారిని జైల్లో పెట్టారు. సో వీళ్ళు మాట్లాడినప్పుడు వీళ్ళ టోన్ అండ్ టెనర్ గమనించండి. సాఫ్ట్గా, అంటే టు ద కోర్ మాట్లాడారు. వీళ్ళెప్పుడు జనజీవనంలోకి నేరుగా వచ్చి బాలయ్య బాబు మాట్లాడింది సినిమా పరంగా మాట్లాడింది, అది ఇక్కడ కన్సిడరేషన్లో తీసుకోమాకండి. పొలిటికల్గా ఎప్పుడు ఇట్లా నేరుగా వచ్చి మాట్లాడాల. సో మెనీ వాయిసెస్ ఆర్ కమింగ్ ఇన్. ఎండ్ ఆఫ్ ద డే ఇది ఎటుకు దారి తీస్తుందని మీరు అనుకుంటున్నారు? ఫైనల్గా చెప్పండి. ఇప్పుడు మీకు ఇక్కడ మనం చరిత్ర నుంచి కొన్ని గుణపాఠాలు నేర్చుకోవాలండి. ఇటువంటి ఇన్సిడెంటే గతంలో కూడా జరిగింది ఒకటి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మనకి విప్లవ రచయితగా బ్రహ్మాండమైన పేరు ప్రతిష్టలు ఉన్న శ్రీశ్రీ గారు ఒక కవి సమ్మేళనంలో నన్నయ్య తిక్కన సాహిత్యాన్ని చదవండి అని చెప్పారంట. ఒక శ్రీశ్రీ గారిని గట్టిగా ఫాలో అయ్యే ఒక యువ కవి లేసి, అదేంటండి మీరు విప్లవ రచయిత, మీరు సనాతన సాహిత్యం గురించి ప్రస్తావిస్తూ ఉన్నారు, వాళ్ళని చదవమంటున్నారు అని అంటే, ఏవి రాయొచ్చో కాదు, అటువంటి వాళ్ళని చదివితే ఏమి రాయకూడదో తెలుస్తుంది సమాజానికి. వాళ్ళు కొన్ని విలువలు పాటించారు, ఏది చెప్పకూడదో సమాజానికి అది తెలుస్తుంది అటువంటి చదివితే అని చెప్పారంట. అట్లాగే చరిత్రలో జరిగిన కొన్ని సంఘటనలు కనుక మనం తెలుసుకొని గుణపాఠం నేర్చుకోకపోతే, ఇప్పుడు జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, కరుణానిధి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కరుణానిధి గారు ముఖ్యమంత్రిగా ఉండగా జయలలిత గారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత తిరిగి జయలలిత గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కరుణానిధి గారిని అర్ధరాత్రి ఇట్లాగే ఇంట్లోకి జొరబడి ఆయన లుంగి ఊడిపోతుంటే కూడా అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న కరుణానిధి గారి మేనల్లుడు మురసలీమారన్ గారు అడ్డుపడుతున్నా కూడా పోలీసులు కేంద్ర మంత్రిని కూడా నెట్టేసి కరుణానిధి గారిని ఈడ్చుకొని తీసుకెళ్లారు. ఏ సెల్లో అయితే జయలలిత గారు ఉన్నారో అదే సెల్లో కరుణానిధి గారిని పెట్టారు. కానీ తర్వాత అంతిమంగా ఏం జరిగింది? 94 సంవత్సరాల వయసులో సహజ మరణం కరుణానిధి గారికి దక్కింది. కానీ జయలలిత గారు ఆమె చనిపోకుండా ఉండున్నట్టయితే సుప్రీంకోర్టు శిక్షతో జైలు జీవితం గడిపి ఉండేది. ఆమె కరుణానిధి గారి మీద కక్ష తీసుకొని ఉండొచ్చేమో, కానీ ఆమె అవినీతి ఎస్టాబ్లిష్ అయింది. ఆమె సహచరి శశికళ సంవత్సరాల తరబడి జైలు శిక్ష అనుభవించింది. అదే కేసులో ఈమె కూడా శిక్ష కన్ఫర్మ్ అయింది. కాకుంటే ఏంటంటే అప్పటికి ఆమె చనిపోయింది. చనిపోకుండా ఉండనట్టయితే ఆమె కూడా జైలు జీవితం బతికిపోయింది. జరిగింది అదే. ఇవాళ చంద్రబాబు నాయుడికి మీద ఏదో కక్ష తీర్చుకున్నానని చెప్పని జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉండుండొచ్చు. అంతిమంగా జరిగేది ఏంటి అంటే కరుణానిధి గారి లాగానే చివరి వరకు తలెత్తుకొని చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. తల దించుకొని జయలలిత గారి లాగా గిల్టీగా మీ మీద మోపబడిన కేసులు, వాటిలో ఉన్న డాక్యుమెంట్ ఎవిడెన్స్, వాటి కేసుల ఇంటెన్సిటీ ఇవన్నీ చూసినప్పుడు రేపు అంతిమ ఫలితం ఏంటి అనేది ఆ చరిత్రను చూసైనా గుణపాఠం తెచ్చుకోకపోతే ఇదే కక్ష సాధింపు ధోరణులు కనుక అవలంబిస్తే అంతిమంగా జరిగేది ఆ పర్యవసానమే. రైట్. థ్యాంక్ యూ రాజేష్ గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా ప్రొసీజర్ ఏంటి, అప్సన్ రాజేష్ గారు చెప్పారు. 7 రేస్ కోర్స్ రోడ్ ఏం చేసింది శ్రీనివాస్ గారు చెప్పారు. సో అంతిమంగా రేపటికి మరింత క్లౌడ్స్ క్లియర్ అవుతాయి. ఇప్పటికే క్లియర్ అయినాయి. ఎవరున్నారు పాత్రధారులు ఎవరు, హిచ్కాక్ స్టోరీలో ఎపిసోడ్ 2 రేపు చూద్దాం మనం. థ్యాంక్ యూ వెరీ మచ్.